వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో ఆందోళన కలిగిస్తున్న వరుస అగ్ని ప్రమాదాలు. తాజాగా రామంతపూర్ లో ఈజీ ప్లేవుడ్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం. అంగరంగ వైభవంగా యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. కన్నుల పండుగగా జరిగిన స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం. అనంతపురంలో పోలీస్ అధికారులు సిఆర్పీఎఫ్ బలగాల కవాతు. విధి నిర్వహణలో అనుసరించే విధి విధానాలను ప్రజలకు తెలియజేసేందుకేనన్న పోలీసులు. గుంటూరు జిల్లా తుండూరు మండలం రాయపూడి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఐఏఎస్ అధికారిని లక్ష్మి. వైద్య సేవలను అందించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరణ. ఇక డీటెయిల్స్ చూసి నగరంలోని వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వేసవి కాలం ఇంకా రాకముందే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటే ఆ తర్వాత ఏంటా అనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఇటీవల సికింద్రాబాద్, వనస్థలిపురం, బాగ్లింగంపల్లిలోని గోదాంలలో జరిగిన ప్రమాద ఘటనలు మరవక ముందే ఇంకా తాజాగా రామంతపూర్లోని ఈజీ ప్లేవుడ్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా గోదాంలో మంటలు చెలరేగాయి. నిమిషాల్లో గోదాం మొత్తం భారీగా మంటలు వ్యాపించడంతో ప్లైవుడ్ మొత్తం కాలి బూడిదైపోయింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ఎంతో శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ये टायर का యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణ మహోత్సవం దాదాపు 2 గంటల పాటు వైభవంగా జరిగింది. అంతకుముందు స్వామివారు గజవాహనంపై ఆలయ తిరువీధిలో ఊరేగుతూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. అనంతరం కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను అధిష్టింపజేసి కళ్యాణ ఘట్టాన్ని ఆరంభించారు అర్చకులు. వేద పండితులు మంత్రోచ్చారణలు, వేద పారాయణాలు, మంగళ వాయిద్యాల, కళతాళ ధ్వనుల మధ్య సరైన సమూహూర్తాన నరసింహస్వామి వారు లక్ష్మీ అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. ఆ సమయంలో పాతగుట్ట కళ్యాణ మండపం నమో నరసింహ, జై జై నరసింహ, గోవింద నామస్మరణతో మార్మోగింది. కళ్యాణోత్సవంలోని పాల్గొని పట్టు వస్త్రాలు అందజేశారు ఆలయ ఈవో రామకృష్ణారావు. ఇక పలువురు విఐపీలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ओम च मुसीनान्यवे परितो वदन्ति सविश्वक्सेनान्ययन्यो आन्वेति यन्त्रभयं दृष्ट्वा सर्वस्यसेना विविधाहवे चंद्रमा नास्ति लगे
शिरा योगनाय विद्महे महाज्वाय शुद्धेस्तु नामाय योगवे विष्णुसनादना गोविंद गोविंद उदवगिरि लक्ष्मी नारसिंह स्वामी गोविंद 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 సమాజంలో సిఆర్పీఎఫ్ కు ప్రత్యేక స్థానం ఉంది. సంఘ విద్రోహ శక్తులకు ధీటుగా ఎదుర్కోవడంలో వీరి పాత్ర కీలకం. పోలీసులకు సహాయ సహకారాలను అందిస్తూ ఏదైనా విపత్కర పరిస్థితుల్లో వీళ్లు అందించే సేవలు ప్రశంసనీయమని చెప్పాలి. విధి నిర్వహణలో భాగంగా వ్యవహరించే తీరు, అనుసరించే విధి విధానాలను ప్రజలకు తెలియజేసేందుకు అనంతపురంలోని ప్రత్యేకంగా పోలీస్ అధికారులు సిఆర్పీఎఫ్ బలగాలు కవాతు చేపట్టారు. ఈ సందర్భంగా సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు విధిగా నిర్వహణలో వినియోగించే ఆయుధాలను కూడా ప్రదర్శిస్తూ కవాతు చేపట్టారు. బేసిక్గా ఇది సిఆర్పిఎఫ్ వాళ్ళు వీరు ఆర్ఏఎఫ్ అని చెప్పేసి దాంట్లో ఒక టీం తయారు చేసుకుంటారు. వీళ్ళు యాక్చువల్గా సిఆర్పిఎఫ్ ట్రైనీస్. ఇక్కడ మామూలుగా కొన్ని జిల్లాలుగా డివైడ్ చేసి ఉంటారు. ఆ జిల్లాల్లో జరిగే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, హెవీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం వీళ్ళ యొక్క అసిస్టెన్స్ తీసుకుంటాము. వీళ్ళను అవసరం ఉన్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళని తీసుకుంటాం. వాళ్ళను ఇప్పుడు ఇది రూట్ మార్చ్ చేస్తున్నాము. రూట్ మార్చ్ అంటే వాళ్ళ ఫోర్స్, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ డ్రెస్సింగ్ ఎట్లా ఉంటుంది ప్రజల్లో తెలిసడానికి బాగా పనికొస్తుంది. వీళ్ళను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి, వీళ్ళ యొక్క రూట్స్ అన్నీ తెలిసి ఉండడానికి వీళ్ళకి ఇవన్నీ చూపిస్తుంటాం. వీళ్ళు హెవీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం డిస్టిక్లో ఎక్కడ వచ్చినా కూడా, ఏది కమ్యూనల్ కానీ ఏ విషయంలో వచ్చినా కూడా వీళ్ళ అసిస్టెన్స్ మనం తీసుకుంటాం. ఎక్కడ వచ్చినా వీళ్ళు ఆర్ఏఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంటారు. వీళ్ళు బేసిక్గా సిఆర్పిఎఫ్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి కొన్ని డిస్ట్రిక్ట్స్ అలాట్మెంట్ అయి ఉంటాయి. వాళ్ళకి మనకి ఏ డిస్ట్రిక్ట్ రావాలన్నప్పుడు ఆ డిస్ట్రిక్ట్ వచ్చేస్తారు. ఆ డిస్ట్రిక్ట్ ఫోర్స్ తోటి వీళ్ళకు సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఆఫీసర్ ఉన్నాడు, ఈ ఆఫీసర్ క్యాడర్లో వచ్చేసి మనం చెప్తే మన వాళ్ళు అందరికీ వీళ్ళకి కావాల్సిన అకామిడేషన్ ఇవన్నీ మేము చూస్తాం. వాళ్ళకి కావాల్సిన లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. हम रैपिड एक्शन फोर्स से आए हुए हैं जो सीआरपीएफ का एक पार्ट है. यहाँ पर अनंतपुर जो है हमारा रिस्पॉन्सिबिलिटी का एरिया है. जब भी सिविल पुलिस हमको हमारा ज़रूरत पड़ेगा, सिविल पुलिस को जब भी मदद का ज़रूरत पड़ेगा तो हमको तुरंत इधर आना पड़ता है. तो इसलिए हम जो है पहले इस एरिया का जानकारी लेने के लिए, डाटा कलेक्शन के लिए यहाँ पर आए हुए हैं. जो पुलिस ऑफिसर्स है, जो हॉस्पिटल्स है और जो भी इधर का व्हीकल इंस्टॉलमेंट्स है उनका जानकारी लेना है. और यहाँ पर जो पास्ट इंसिडेंट्स है, जो लास्ट 1 ईयर में जो भी इंसिडेंट्स हुआ है उनका जानकारी लेना है. और आगे जब भी ड्यूटी के लिए हमको उसके लिए मदद मिल जाएगा. तो हमको यहाँ पर रहने के लिए वगैरह का अच्छा व्यवस्था రాయపూడి ఆరోగ్య కేంద్రాన్ని ఐఏఎస్ అధికారిని లక్ష్మి సందర్శించారు. ఈ కేంద్రం నిర్మాణానికి 77 లక్షలు కేటాయించడం జరిగిందని చెప్పారు. ఈ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలను అందించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. This is emergency treatment center because labor room is no more in the concern. So that is going to be దీనికి
1,77,00,000 ఖర్చు చేస్తున్నాము. సో దిస్ కాన్సెప్ట్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి. మామూలుగా మీరు అర్బన్ హెల్త్ సెంటర్స్ మీరు చూసే ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక 500 చిల్లర దాకా కట్టాము. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మీకు కేవలం హెల్త్ గురించి ద మెడిసిన్ అడ్మినిస్ట్రేషన్, లేబర్ రూల్స్ అలాంటివి వేరే హెల్త్ సెంటర్స్లో చేసాం. ఇక్కడ ఏంటంటే వెల్నెస్ గురించి కూడా మనం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ మెడిసిన్, పంచతత్వ పార్క్ ఒకటి తయారు చేయటము, సో ఓవరాల్ ఫిట్నెస్ వెల్నెస్ మీద యోగా నేర్పించటము, ఇక్కడ ఆ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ అ న్యూ ఆస్పెక్ట్ టు హెల్త్. వెల్నెస్ ఇస్ ద సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ హెల్త్. మెడిసిన్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ వన్ ఆస్పెక్ట్, అంటే ఏదైనా జబ్బు వస్తే మంది ఇవ్వడం. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ప్లానింగ్ హియర్ ఇన్ మల్కాపురంలో కూడా ఇట్లాగే ప్లాన్ చేశారు. సో వీ హోప్ టు ఇనాగరేట్ ఇట్ షార్ట్లీ. కమిషనర్ దాకా కంప్లీట్ అయింది. ఇంకా ఈ వాకింగ్ ట్రాక్, గార్డెన్ అండ్ లోపల ఫినిషింగ్లో ఉంటారు, బెనిఫిషియరీలు ఉంటారు, వాళ్ళతో కూడా అప్పుడప్పుడు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో త్వరలోనే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ దిస్ సెంటర్ విల్ బి ఓపెన్ వెరీ సూన్. అట్లాగే అంబులెన్స్ కూడా వాళ్ళు డొనేట్ చేశారు, అది కూడా త్వరలోనే వెన్ వి ఓపెన్ దిస్ అది కూడా ఫంక్షన్ చేస్తాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ వార్డ్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఉండి ఇన్ హౌస్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఒక్కొక్క రూమ్లో ఇద్దరిని పెట్టి విత్ అటాచ్డ్ బాత్రూమ్ వార్డ్స్ కూడా తయారు చేశారు. సో ఇన్ హౌస్ ట్రీట్మెంట్ ఆల్సో దే కెన్ గెట్ డన్. సో ఇప్పుడు ద కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్ ఇస్ ఆల్ అబౌట్ ప్రివెంటివ్ మెడిసిన్. సో యోగా కానీ, ఈ వాకింగ్ కానీ, మెడిసినల్ ప్లాంట్స్ కానీ, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ప్రివెంటివ్ medicine. Curative medicine has been the concept till now. So here it is a concept of both prevention as well as cure. పిహెచ్సిలకి వీటికి తేడా ఏంటి మేడం? అదే ఇప్పుడు దాకా చెప్పాను. పిహెచ్సిలో ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక మెడిసిన్ ఇస్తారు. ఎవరికైనా డెలివరీ కోసం వచ్చారంటే అక్కడ లేబర్ రూమ్ తయారు చేసి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా చూసుకుని దే విల్ ఎన్షూర్ ద ప్రాపర్ డెలివరీ ఇస్ డన్. సిమిలర్లీ దే టేక్ కేర్ ఆఫ్ ఇమ్యునైజేషన్ ఇన్ పిహెచ్సిస్. హియర్ ద కాన్సెప్ట్ ఇస్ ఓవరాల్ వెల్నెస్. జబ్బులు రాకుండా కూడా చూసుకుంటారు. అంటే ఇప్పుడు యోగా కానివ్వండి, వెన్ యూ డూ యువర్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్, సుదర్శన్ క్రియ, ప్రాణాయామం, కపాల్భాతి, భస్త్రిక, ఇవన్నీ చేస్తే ఓవరాల్ యువర్ లంగ్ కెపాసిటీ విల్ ఇంప్రూవ్, యువర్ బ్రీదింగ్ విల్ ఇంప్రూవ్ అండ్ జబ్బులు రాకుండా ఉంటాయి. అట్లాగే మెడిసినల్ ప్లాంట్స్ కూడా వెన్ దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ హియర్, సో స్మెల్ ఒకటి, తర్వాత దే యూసేజ్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్. జంగల్ క్లియరెన్స్ ఒకసారి చేస్తే బాగుండేది మేడం, ఎందుకంటే విపరీతమైన దోమలు నివసించలేకపోతున్నాం గ్రామాలు. ఇంతకుముందు అయితే వ్యవసాయ భూముల్లో అయితే మందు కొడతారు కాబట్టి దోమలు చనిపోతాయి. ఇప్పుడు మొత్తం జంగల్ అయిపోయింది కాబట్టి దోమలు విపరీతంగా ఉంటున్నాయి. కనీసం గ్రామం శానిటైజేషన్స్ అంటే దోమల మందు కొట్టలేదు మేడం. అంటే రైతులకు ఇచ్చిన ఫ్లాట్లు ఎక్కువ జంగల్ అయిపోయింది. దోమల మందు ఇస్ నాట్ ది సొల్యూషన్ అండి. అది కొంచెం చిన్న ఎఫెక్ట్స్ ఉంటాయి, అది మంచిది కాదు. మేము మాట్లాడుతాం. క్లియరెన్స్ చేసిన కొంచెం దోమల నివారణ ఏదో ఒకటి చేయండి. న్యాచురల్ రాజధానిలో కూడా జంగల్ క్లియరెన్స్ ఆగిపోయింది. మళ్ళీ అయినా త్వరలో స్టార్ట్ చేస్తాం. కొండ చెరువులు అవి మొత్తం తిరుగుతుంది మేడం. మొన్న అయితే మన రాయపూడి గ్రామంలో కృష్ణా జిల్లాలో అర్హులైన 12 మందికి 1,20,84,000 రూపాయల జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఉన్నత విద్యా దీవెన అందించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్ నందు జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఒప్పాల హారిక అధ్యక్షతన జగనన్న విదేశీ విద్యా దీవెన జిల్లా స్థాయి కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో విదేశాలలో ఉన్న విద్యార్థులతో సీఎం మాట్లాడి విద్యార్థుల బాగోగులు, చదువుల గురించి తెలుసుకున్నారు. జిల్లా స్థాయిలో మొదటి విడతలో భాగంగా 12 మంది విద్యార్థులకు 1,20,00,000 రూపాయలను అందించారు. వీళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ మీలో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఆ డ్రీమ్స్ కావాలా, ఆ స్థాయికి మీరు పోయి దేశాన్ని కాదు
ఆంధ్ర రాష్ట్రం జెండా ఎగరేయాలి అని చెప్పి ఒక బలమైన కోరికతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే మనం చేస్తూ ఉన్నామో వీటిలో మోస్ట్ ట్రాన్స్పరెంట్గా ఒక పథకాన్ని తీసుకోవాలనే తపన ఉండి నిజంగా ఆ స్థాయిలో ఒక మంచి యూనివర్సిటీలో సీట్ వస్తే ఆ సీట్లో డబ్బులు కట్టలేకపోవడం వల్ల వెనుకకు వేయాల్సి వస్తూ ఉంది అన్న పరిస్థితి ఏ ఒక్కరికి కూడా రాకూడదు అన్న ఒక ఆలోచన నుంచి ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో బెస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్, బెస్ట్ ఆఫ్ ది కాలేజెస్ హాస్టల్స్ కూడా చెప్పాలి. యూఎస్ఏ, యూకే, ఐర్లాండ్, లండన్ వచ్చే ఆపర్చునిటీ మొత్తం ఫీజు ఎంత రీంబర్స్ అవుతుంది కాబట్టి సార్, నా పేరు రాధిక తమ్మన. మా అబ్బాయి అఖిల్ అండి. వాడు ఇప్పుడు విదేశాలలో జార్జియా టెక్ యూనివర్సిటీలో ఈసీలో చదువుతున్నాడు. వాడు అమృత యూనివర్సిటీలో బీటెక్ చేశాడండి. ఫస్ట్ ఇయర్లో జర్మనీలో రోబో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి 8th ప్లేస్లో రిటర్న్ అయ్యాడు. యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ సెంటర్లో వాడు ఇంటర్న్షిప్ చేశాడండి. ఇప్పుడు జార్జియా టెక్ యూనివర్సిటీ అట్లాంటాలో ఈసీలో జాయిన్ అయ్యాడు. సో జగనన్న విద్యా దీవెన ద్వారా మాకు నిజంగా చాలా హెల్ప్ఫుల్ అయిందండి. ఇది మేము చాలా లో మిడిల్ క్లాస్ వాడికి కూడా చాలా డ్రీమ్స్ హై లెవెల్లో చదువుకోవాలి అని. సో ఆ డ్రీమ్ని అంత ర్యాంక్ ఉన్న యూనివర్సిటీలో ముందు మా అబ్బాయికి సీట్ రావటం ఒక అదృష్టం అయితే, ఈ రోజున ఇలా సపోర్టింగ్ మాకు దొరకటం అనేది నిజంగా చాలా బాగుందండి. పిల్లల్ని ఎంకరేజ్ చేయటం అనేది చాలా ఇదండి. మనకి చదువుకున్న పిల్లల్ని మనం బాగా ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే స్కీమ్స్లో ఏమవుతుందంటే టాప్ మోస్ట్ పిల్లల్ని టాప్ మోస్ట్ యూనివర్సిటీస్కి వీళ్ళు స్కీమ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు 100 టాప్ యూనివర్సిటీలో సీట్స్ వచ్చినాయి అంటే చాలా టాలెంటెడ్ ఉన్న వాళ్ళకే వరల్డ్ టాపెస్ట్ కంట్రీస్లో ఆ యూనివర్సిటీలో సీట్స్ వస్తాయండి. సో అలాంటి వాళ్ళకి మనం ఇలా ఎంకరేజ్మెంట్ జగన్ గారు ఇవ్వటం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అండి. దీని ద్వారా చాలామందికి ఇన్స్పిరేషన్ అండి. ఈ స్కీమ్స్ చదువుకునే పిల్లలకి, టాలెంట్ ఉన్న పిల్లలకి నేను చూస్తున్నాను. గోల్డ్ మంది టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ అండి. టాప్ మోస్ట్ 100 లోపు ఉన్న పిల్లలకి, 100 ర్యాంక్ ఉన్న పిల్లలకి అందరికీ ఫుల్ 100% రీఇంబర్స్మెంట్ చేస్తున్నారు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి. దానిలో మా అబ్బాయికి రావటం ఎలిజిబిలిటీ, మేము 100% ఫీజు రీఎంబర్స్మెంట్ జగన్ గారి ద్వారా తీసుకోవటం నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మా అబ్బాయి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసిన జగన్ గారికి నిజంగా థ్యాంక్ యూ. జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం కింద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్, అలాగే ఈబీసీస్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా విదేశాల్లో చదువుకున్న పిల్లలందరికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. సో దాదాపు జిల్లాలో 12 మందికి 1.18 crores దాకా ఈరోజు మనము అమౌంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విదేశాల్లో ఎవరైతే పూర్ పిల్లలు ఉన్నారో, 8 lakhs లోపు ఆదాయానికి తక్కువటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక విదేశీ విద్య అవకాశాన్ని పథకం ద్వారా కల్పించడం జరిగింది. వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత సో టాప్ 100 యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీలో వాళ్ళకి 100% ఫీజు రీఎంబర్స్మెంట్ అప్ టు 1.25 crores దాకా, అలాగే 101 నుంచి 200 దాకా ఉన్నటువంటి వాటికి మ్యాక్సిమం 75 lakhs 100% ఫీజు రీఎంబర్స్మెంట్. సో ఇది జీవో నిన్న మళ్ళీ మాడిఫై చేసి ఇవ్వడం జరిగింది. సో 100% ఫీజు రీఎంబర్స్మెంట్ 8 lakh లోపు ఉన్నటువంటి పిల్లలకి విదేశాలకు పంపి అక్కడ కోర్సెస్. సో ఇప్పుడు మన జిల్లా నుంచి ఇద్దరు అబ్బాయిల రోజు ఆనరబుల్ సీఎం గారితో మాట్లాడడం జరిగింది. టాప్ 5 యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఒకరు వెళ్ళడం జరిగింది మన జిల్లా నుంచి. ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు పూర్ పీపుల్. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంతకంటే ఎక్కువ మంది మన జిల్లా నుంచి వెళ్ళాలని, సో వాళ్ళకి చదువుకున్న తర్వాత మళ్ళీ ఫర్దర్గా మన దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడం, ఇక్కడ ప్రజల కోసం సేవ చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం అండి. నా పేరు రంగవల్లి, మా వారి పేరు విజయ్ కుమార్, మాది పెనంలూరు అండి. మా పాప పేరు భావన దుర్గ. మా పాప యూకేలో యూనివర్సిటీ కాలేజ్ లండన్లో చదువుతోంది.
మా పాప ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 8వ నెంబర్ ర్యాంకుల యూనివర్సిటీలో సీట్ వచ్చిందండి. మా పాప ఇక్కడ SRM యూనివర్సిటీ అమరావతిలో BSc బయాలజీ చేసింది. బయాలజీలో సైన్స్లో యూనివర్సిటీ టాపర్గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. దాంతోపాటు ఈ ప్రఖ్యాతి అంతరపు యూనివర్సిటీలకి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారని, జగనన్న విదేశీ విద్యా పథకం ఒకటి రిలీజ్ అయిందని స్నేహితుల ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో అప్లై చేసింది. మా పాపకు 100% ఫీజు రాయితీ పొందింది. మా పాప ఆశయాన్ని ఈ పథకం ద్వారా తీర్చుకోగలిగినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలోని బైక్ ను టిప్పర్ ఢీకొట్టడంతో షేక్ నబీ సాహెబ్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వైద్య చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో ఆందోళన కలిగిస్తున్న వరుస అగ్ని ప్రమాదాలు. తాజాగా రామంతపూర్ లో ఈజీ ప్లేవుడ్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం. అంగరంగ వైభవంగా యాదాద్రి పాదగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. కన్నుల పండుగగా జరిగిన స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం. అనంతపురంలో పోలీసు అధికారులు సిఆర్పీఎఫ్ బలగాల కవాతు. విధి నిర్వహణలో అనుసరించే విధి విధానాలను ప్రజలకు తెలియజేసేందుకేనన్న పోలీసులు. గుంటూరు జిల్లా తుండూరు మండలం రాయపూడి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఐఏఎస్ అధికారిని లక్ష్మి. వైద్య సేవలను అందించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.